రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చావు దెబ్బలు తిన్నారు, ఎంపీ అయ్యి ఉండి కూడా. వీళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా శాంతిస్తారని నేను అనుకోను. అంటే రెండు ఉన్నాయి. పొద్దున మీరు చెప్పండి. నా రాజకీయ జీవితంలో పబ్లిక్ గుడ్ కోసం, ప్రజాహితం కోసం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాను. ముఠాలు మా వాళ్ళు కూడా కంట్రోల్ చేసేసాం. కమ్యూనల్ వైలెన్స్ ఓట్లుగా నిర్దాక్షిణ్యంగా అణిచివేశాం. తీవ్రవాద సమస్య అదే అనుకుంటా. వైసీకి మీ మీద అప్పటి నుంచి కోపమా? అసదుద్దీన్ వైసీకి ఏమో మరి. ఎందుకంటే మీకు తప్ప ఎవరికైనా ఓటేయండి అంటాడు ఆయన. అది ఎప్పుడు ఎలక్షన్ చేసి చెప్తా అంటాడు. అదే అన్నా, విచిత్రమైన వ్యక్తి. అప్పటిదేదో ఉన్నట్టుంది ఉమ్మడి రాష్ట్రంలో. అంటే వాళ్ళ ఎవ్వరి ఆటల్ని సాగనలేదు కదా. ఐరన్ హ్యాండ్తో పోయాను కదా. ఓవరాల్ ఇంట్రెస్ట్ అది సొసైటీకి వెళ్ళాను. ఓకే, పీస్ కోసం, ప్రాస్పరిటీ కోసం. సరే, తీవ్రవాదులు కూడా నా మీద క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు, అయ్యింది. ఇప్పుడు పొలిటికల్ రౌడీయిజం, నేరాలు చేసే రాజకీయాల ముసుగులో నేరాలు చేసేవాడు, ఇది ప్రమాదం. దాన్ని టోటల్గా సో వాళ్ళ తాట తీస్తారు. ఏం చేస్తారో చూస్తారు మీరు. అంటే మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తాట తీస్తా ఉంటాడు కదా. అదే చెప్తాను, ఏం చేస్తారో చూడబోతున్నారు. అంతేనా? స్క్రీన్ మీద చూడాల్సిందే. జూన్ 4 తర్వాత జూన్ 4 తర్వాత చూస్తాను. అంటే ఇప్పుడు సపోజ్ రఘు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అతను ఖచ్చితంగా తను కొట్టిన వాళ్ళ అధికారుల మీద చర్య తీసుకోవాలనుకుంటాడు ఏదో రూపంలో. ఏదో అంటే అతనికి అది అతను దహిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, ప్రజలకు జరిగిన అన్యాయం. ఈ ప్రాసెస్లో సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, ప్రజల్లో విక్టిమ్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు పాపం. ప్రజల్లో విక్టిమ్స్ కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసి మళ్ళా పునరావృతం కాకుండా చేయాలి తప్ప ఒక వ్యక్తి ప్రయోజనాల కోసమే మనం పోతే ప్రాబ్లం. వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ. ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆంధ్రప్రదేశ్లో బ్యూరోక్రసీ దాని ప్రమాణాలు అధపాతాలకు వెళ్ళిపోయాయి. ప్రమాణాలు లేవు అసలు. చెప్తున్నా, ఇప్పుడు నేను 1980 నుంచి, మీరు అంతకంటే 2 సంవత్సరాల ముందు వచ్చారు కదా పాలిటిక్స్లో, అంతే కదా. 78. సో ఏ రోజు కూడా బ్యూరోక్రసీ ఇట్లా లేరు అసలు. వాల్యూస్ ఉండేది, నాలెడ్జ్ ఉండేది, డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ రెస్పెక్ట్కి ఎక్కడ భంగం కలగకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ మీ దగ్గర అక్కడ అసలు ఆ వ్యవస్థ అట్లా అంతగా పతనం అయిపోవటం, ఐఏఎస్ ఐపీఎస్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ను బట్టి, అతనికి ఉండే మైండ్ సెట్, అది పుట్టుకతో వచ్చింది. అది ఆ అధికారానికి బిడ్ చేసి అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని, మనలాంటి వాడు, ఇప్పుడు నేను నిలబడ్డాను, నిలబడతారు ఊహించారు ఎవరన్నా? నా నేచర్కి నేను నిలబడుకోగలుగుతాను ఊహించారా? అవును. మీరు చెప్పింది నన్ను జైలుకు పంపించిన కోణమే చూస్తున్నారు. అవును. 5 సంవత్సరాలు ఎక్కడన్నా పీస్ఫుల్గా నిద్రపోగలిగావా? అవును అవును, అదే నేను అనేది కరెక్ట్. ఇల్లు కూడా వెకేట్ చేయించడానికి, కూలగొడడానికి ఎవ్రీడే. ఇంటి పైన నేను ఎన్ఎస్జి ప్రొటెక్ట్గా ఉండి ఇంటి పైన డ్రోన్స్ ఎగరేయడం, తర్వాత నన్ను వెకేట్ చేయమని ఇది ఇల్లీగల్ హౌస్ అని చెప్పడం. లీగల్గా వాడు కట్టుకున్న ఇల్లు వీళ్ళు వస్తే ఇల్లీగల్ అయిపోయింది. వీళ్ళు చెప్తే ఇల్లీగల్ అంటే ఇల్లీగల్. ఇంకా నువ్వు వెకేట్ చేయాలంటే వెకేట్ చేయాల్సిందే. అలాంటి దౌర్జన్యాల్లో ఇంకా మనం కంటి నిండా ఏ రోజు నిద్రపోలేదు. ఇంకా రాత్రిలో మేలుకొన్న జాగారం చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు? ఎవడో అరెస్ట్ చేశారు, ఇంకా వాడిని వదులుకోలేను, ఇంకా అతన్ని తీసుకుని వచ్చే వరకు కాపాడడానికి ముందు చంప కూడా కాపాడాలి. అవును.
టార్చర్ చేయకుండా కాపాడాలి, కొట్టకుండా కాపాడాలి. అక్కడి నుంచి వాడు జైలుకి పోతే మళ్ళా తీసుకురావాలి, జైల్లో చంపకుండా చూడాలి. మీరు